అన్న చెప్పండి, సర్వేలన్నీ కూడా కాంగ్రెస్ ఓడిపోతుందని చెప్తా ఉంది. అంటే ఫామ్ హౌస్లు తయారైన సర్వేలా లేకుంటే ప్రజల మధ్య తయారైన సర్వేలా? ఇప్పుడు సర్వేలే ఫలితాలు ఇచ్చేస్తే మరి సర్వేలు ఇచ్చినట్టే ఉంటుంది కదా. ఇదంతా మైండ్ మ్యాపింగ్ గేమ్ అంటారు. ఎందుకంటే ఈ కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి ఓటర్లు చదువుకున్నటువంటి వాళ్ళు, పొద్దున నుంచి సాయంత్రం పనికి పోయేటటువంటి వాళ్ళు, జనరల్గా సమాజంలో చాలా విషయాలలో టైం పెట్టేంత టైం ఉండనటువంటి వాళ్ళు, సాయంత్రం పూట రిలాక్స్ కోసం 1 గంట 2 గంటలు టీవీలో సోషల్ మీడియాలో చూస్తూ ఉంటే దాన్ని క్యాచ్ చేసుకొని వాళ్ళను ప్రలోభ పెట్టవచ్చు అనేటటువంటి ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచనతో జరుగుతున్నటువంటి ప్రయత్నం. కానీ చైతన్యవంతమైన ప్రజలు అనే విషయం వాళ్ళకి అర్థం కావట్లేదు. ఇప్పుడు మీరు చూడండి, జూబ్లీ హిల్స్లో గత 10 సంవత్సరాలుగా టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉంది. ఇలా మేము వచ్చి 2 సంవత్సరాల కంటే 2 నెలలు తక్కువ ఉన్నది. ఇంకా 2 సంవత్సరాలు అయితే 2 నెలలు అవుతుంది. కానీ 10 సంవత్సరాలు ఏ పని చేయనోడు జూబ్లీ హిల్స్ డెవలప్ కాలేదు 2 సంవత్సరాల్లో అని మాట్లాడుతూ ఉన్నాడు. నాకు అదే ఆశ్చర్యం అనిపిస్తుంది. 10 సంవత్సరాలుగా నువ్వే కదరా నాయన, కన్సర్న్ మంత్రివి కూడా కేటీఆర్ గారే కదా, మున్సిపల్ శాఖ మంత్రివి నువ్వే ఉన్నావు కదా. మరి ఎందుకు ఇక్కడ డ్రైనేజ్ సిస్టమ్ బాగుపడలేదు? ఎందుకు ఇక్కడ రోడ్ సిస్టమ్ బాగుపడలేదు? పోనీ ఇక్కడ ఏమైనా రేషన్ కార్డులు ఎందుకు ఇవ్వలేదు? ప్రజలకు కావాల్సిన ఇండ్లు ఎందుకు ఇవ్వబడలేదు? ఇవన్నీ ఎందుకు చేయలేదు అంటే ఆన్సర్ లేదు. మీరు 2 సంవత్సరాల్లో చేయలేకపోయారు అనేటటువంటి మొదలు పెడుతూ ఉన్నాడు. మేము 2 సంవత్సరాల్లో 150 కోట్ల శాంక్షన్ ఆర్డర్లు ఇచ్చి 1కి 10 సార్లు నాలాలు క్లీన్ చేయించి సర్వే చేయించి, ఈ నాలాలు యాజ్ ఇట్ ఈస్గా పాత పైపులు ఉంటే వాటర్ ప్రాబ్లం సాల్వ్ కాదని చెప్పి కొత్త పైపులకు శాంక్షన్ ఆర్డర్లు ఇచ్చి, ఇది వర్షాకాలం కాబట్టి ఇప్పుడు పని మొదలైతే ప్రజలకు ఇబ్బంది పడుతుంది కాబట్టి వర్షాకాలం ముగిసిన తర్వాత పని మొదలు పెట్టాలనే ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి శాంక్షన్ ఆర్డర్స్ ప్రజలకు ఇచ్చి మొదలుపెట్టినటువంటి పరిస్థితి. ఇది మేము వచ్చినాక చేసినాం. మీరేం చేసిరు? మరి మీరు చేయలేకపోయారు కదా. మీరు చేయలేదనే విషయాన్ని ఎందుకు చెప్పలేకపోతుర్రు? పైగా కేటీఆర్ బహిరంగ చర్చకు రండి రా, మరి ఏడికోసం నేనే వస్తాపా, ఈయనే తిరుగుతానా? ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన 6 గ్యారెంటీలు మోసం చేసింది. సో బీఆర్ఎస్ పార్టీని జూబ్లీస్ లో గెలిపిస్తే గల్లా బట్టి వసూలు చేస్తామని చెప్పేసి కేటీఆర్ సవాల్ విసురుతా ఉంది. ఇప్పుడు ఆయన సిరిసిల్లలో తిరిగి గల్లా బట్టి ఏం వసూలు చేసిండట? ఆయన గెలిచాడు కదా సిరిసిల్లలో, ఆయన సిట్టింగ్ ఎమ్మెల్యే కదా. ఇప్పుడు ఈ 1.5 సంవత్సరం నుంచి 2 సంవత్సరాల నుంచి ఆయన పీకింది ఏందో చెప్పరాదు? నువ్వేం సాధించి తెచ్చినావు చెప్పరాదు? ఒకటి, నువ్వు ఎమ్మెల్యేవా? నువ్వు ఎమ్మెల్యేవే కదా, ఇప్పుడు అసెంబ్లీలో ఉన్నావు కదా, మాట్లాడుతున్నావు కదా. ఇక నువ్వు నిన్నటి దాకా ఈ గోపీనాథ్ కూడా ఆడున్నాడు కదా అసెంబ్లీలో, మరి ఏం తీసుకొచ్చిండు బాగు చేసిండు? అందుకనే ఇది తలాతోకలేని మాటలు. ఇవాళ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు చేయని కేటీఆర్ ఈయనను గెలిపిస్తే చేస్తాడట. అంత అమాయకులు ఉన్నారా జూబ్లీహిల్స్ ప్రజలు? ఈయన చెప్పగానే మనకి మరి అంత తెలివి తక్కువ కింద జమగడితే ఎట్లా నాకు అర్థం కాదు. ఇప్పుడు ప్రభుత్వం ఉన్నది, మేము ఇక్కడ ఎమ్మెల్యే లేకుంటేనే 150 కోట్ల పన్నులను ఇచ్చినాము, 46,000 మందికి రేషన్ కార్డులు ఇచ్చినాము, దాదాపు 2.5 లక్షల పైగా ఇవాళ సన్నబియ్యం తీసుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికే ఈ 2 సంవత్సరాల కాలంలోనే కనీసం తక్కువలో తక్కువ ఒక 20 సార్లు ఆ పుడికలు తీసినటువంటి పరిస్థితి ఉంది. ఎప్పటికప్పుడు జమ అవుతా అంటే కృష్ణానగర్ మునిగిపోకుండా ప్రతిసారి కాపాడే ప్రయత్నం చేస్తుండు, కానీ పైపులు మారుస్తే తప్ప అది బాగుపడే పరిస్థితి లేదు. రాత్రి గౌరవ ముఖ్యమంత్రి గారు మా పొన్నం ప్రభాకర్ అడగంగానే చెప్పేసి ఆ పైపులు కూడా మారుస్తాం, దానికి సంబంధించిన పూర్తి డెవలప్మెంట్ ఇస్తామని చెప్పి. అందుకనే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలిపించుకొని పనులు చేయించుకోండి. నేను జూబ్లీహిల్స్ ప్రజల్ని కోరుతున్నది ఒకటే, మీ అభివృద్ధి మీ చేతిలో ఉంది. తుపాకీ తూటా కంటే పవర్ఫుల్ ఆయుధం మీ ఓటు. మీరు ఎన్నుకునేటటువంటి వ్యక్తే మీకు సేవకుడుగా కావాలి. ఆ సేవకుడయ్యే అవకాశం రాజ్యాంగం మీకు ఇచ్చింది. ఆ సేవకుడిని ఎన్నుకునే సందర్భం మీ చేతిలో ఉంది. కేటీఆర్ లాంటి గాలి మాటలు మాట్లాడి నమ్మితే వాడు పోయి కేటీఆర్తో కలిసి రోజు వాళ్ళు పోయి తిరుగుతున్న అపాయింట్మెంట్ కూడా దొరకదు. ఇంతకుముందు గోపీనాథ్ గారితోనే దొరికేదో కానీ ఆ మేడం అపాయింట్మెంట్ కూడా దొరుకుతుందని నేను అనుకోను. ఎందుకంటే నేను ఆమెను తక్కువ చేయట్లేదు. ఆమెకు ఉండే రిస్ట్రిక్షన్స్ ఆమెకు ఉంటాయి, లేడీస్కి ఉండేటటువంటి రిస్ట్రిక్షన్స్ నేనేం తక్కువ చేయదలుచుకోలేదు. కానీ 24 గంటలు పొద్దుటి నుంచి నైట్ 12 గంటల గట్ల ఫోన్ చేసినా మాట్లాడగలిగి హలో అని చెప్పి ఆపద ఉంటుంటే వెంటనే వెళ్ళిపోగలిగినటువంటి వ్యక్తి, యువకుడు, చదువుకున్నవాడు, అవగాహన కలిగినటువంటి వాడు ఇవాళ మా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి. అందుకని నేను గెలిపించుకొని మీ పని చేయించుకోండి. కేవలం ఒక మహిళా అభ్యర్థిని ఓడగొట్టడానికి కాంగ్రెస్ ప్రభుత్వం యంత్రాంగం మొత్తం మంత్రులతో సహా గల్లీ తిరుగుతా ఉన్నారు ఓటమి భయంతో అని చెప్పేసి కేటీఆర్ కావచ్చు నాయకులు మాట్లాడుతున్నారు. అంటే మహిళా అభ్యర్థిని కూడా ఎన్నికలకు ఎందుకు వచ్చినావు? మరి డ్రాప్గా అయిపోరాదు? ఓడిపోవడం కోసం ఎన్నికలు అనేటటువంటిదే ప్రజల అభిప్రాయాన్ని కోరేటటువంటి సందర్భం. పీజీఆర్ చచ్చిపోయినప్పుడు నువ్వు ఎట్లా బిహేవ్ చేసినావు? అంతకుముందు సాంప్రదాయం ఉంది రాష్ట్రంలో, ఎవరైనా సిట్టింగ్ వాళ్ళు చనిపోతే అక్కడ క్యాండిడేట్ పెట్టకపోయేది. కానీ ఈ సాంప్రదాయాన్ని విధ్వంసం చేసిన దుర్మార్గుడు ఎవడు? కేసీఆర్ కాదా?
మొట్టమొదటిసారిగా పీజీఆర్ చనిపోతే ఆయన భార్య పిల్లలు ఆయన ఇంటి గేటు దాకా పోతే 3 గంటలు వెయిట్ చేయించి అపాయింట్మెంట్ ఇవ్వకుండా జ్వరం వస్తుందని చెప్పి తప్పించుకున్నాడు కేసీఆర్ కాదా? అసలు పీజీఆర్ మీద క్యాండిడేట్ పెట్టిన మొదటి వ్యక్తి ఎవరు? అంతకుముందు ఎవరు కాంగ్రెస్ నుంచి చచ్చిపోయినా, టీడీపీ నుంచి చచ్చిపోయినా, ఏ పార్టీ నుంచి చచ్చిపోయినా అభ్యర్థిని పెట్టకపోయేది. ఈ అభ్యర్థులు పెట్టే సంస్కృతిని మొదలుపెట్టిన దుర్మార్గుడే మీ అయ్యని అడుగుపోయి అదే సాంప్రదాయం కొనసాగుంటే ఇవాళ మమ్మల్ని అడిగితే ఎస్ మేము ఆలోచించేటటువంటి పరిస్థితి ఉండేది. కానీ దీన్ని చెడగొట్టి ఇవాళ ముందు తెచ్చిందే మీరు, ఖమ్మంలో చేసింది అదే, వరంగల్ చచ్చిపోతే చేసేదే. అందుకనే కేటీఆర్ వాళ్ళకు ఏం లేదు. ఏదైనా నైతిక విలువలు ఉన్నోడు ఆలోచించి మంచిగా చెడా అని ఆలోచిస్తాడు. ఏ విలువలు లేనోడు నోటికి ఏదో వస్తే అది వాగుతాడు. కేటీఆర్ అండ్ కేసీఆర్ బ్యాచ్ అటువంటిది. కేవలం ఓటమి భయంతో మంత్రులందరూ గల్లీలు తిరుగుతా ఉన్నారని చెప్పేసి కేటీఆర్ చెప్తారు. మేము ఓటమి భయంతో కాదు, ఓటును ప్రజలకు అడగడం అనేటటువంటిది ధర్మం, బాధ్యత. మేము ప్రజాస్వామ్యాన్ని నమ్ముతాం, రాత్రికాన్ని నమ్మం. ప్రజలు వాళ్ళే ఓటేస్తారు, వాళ్ళు వేయకుంటే వాళ్ళు తప్పు చేసిర్రు, మేము దొరలం కాబట్టి వాళ్ళు మాకు సరెండర్ అయి ఉండాలనే మైండ్ సెట్ నీది. మాకు ప్రజలు ప్రభువులు, రాజ్యాంగం వాళ్ళకి అధికారం ఇచ్చింది, ఓటు ఇచ్చింది. వాళ్ళకి పోయి దండం పెట్టి మీకు సేవ చేసే అవకాశం ఇవ్వండి అని చెప్పి మా క్యాండిడేట్ తరఫున మేము అంతరం పోయి వినమ్రంగా దండం పెట్టి మీ ఓటు మాకు వేయండి, 3 సంవత్సరాలు పనిచేసే అవకాశం మా నవీన్కి ఇవ్వండి అని కోరుతా ఉన్నాం. ఇది మా బాధ్యత. వీళ్ళకి అహంకారంతో లేము, ప్రజల్ని తప్పుపట్టే ఆలోచనతో లేము. సో చివరిగా కిషన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఎట్లా అవసరం? ఒక ఎంఐఎం అభ్యర్థిని తీసుకొచ్చి జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్ తరఫున పోటీ చేపిస్తా ఉన్నారు అని చెప్పేసి మాట్లాడతారు. బీఆర్ఎస్ బి బ్యాచ్ కదా కిషన్ రెడ్డిని తీసేసి ఆయన పార్టీ ప్రెసిడెంట్ ఇప్పించుకున్నదే కేసీఆర్. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో 90 సీట్లు బీజేపీ సీట్లు బీఆర్ఎస్ ఆఫీసులో ఇవ్వబడ్డాయి బీఫామ్లు. ఇక కిషన్ రెడ్డి గురించి మాట్లాడితే ఇంకేమన్నా ఉన్నదా?